రైట్. ఇదే అంశంపై మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ గారు. కళ్యాణ్, చెప్పండి, ఇప్పటి వరకు మనం చూసాం ఇండియాకి, పాకిస్తాన్‌కి ఏదైతే వార్ జరుగుతోందో పాకిస్తాన్‌ని ఎప్పటికప్పుడు చావు దెబ్బ కొడుతూనే ఉంది. ప్రధాన నగరాలపై కూడా భారత ఎఫెక్ట్ అయ్యే విధంగా ఆ ప్లేసెస్ నుంచి చేస్తుందంటే మన వ్యవస్థ ఎంత గట్టిగా ఉందో తెలుస్తోంది. అయితే ఈ ఎఫెక్ట్ అనేది బయటపడడానికి వాళ్ళకి ఎంత కాలం పట్టొచ్చంటారు? జాన్సన్ ఖచ్చితంగా ఇప్పుడు ఒక యుద్ధం మొదలైందని చెప్పొచ్చు. మనం స్క్రీన్ పై చూస్తున్నాం, ఇంతసేపు కూడా చూసాం మనం. యాహ్! యుద్ధమే జరుగుతుంది అక్కడ. సైనికులు పాకిస్తాన్ డ్రోన్లను కూల్చివేస్తున్న దృశ్యాలు అక్కడ మనం స్క్రీన్ పై చూస్తున్నాం. పాకిస్తాన్ వదిలిన డ్రోన్లను అన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. డ్రోన్ల దాడి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో జమ్మూ ఎయిర్పోర్ట్ పై కూడా కొద్దిసేపటి క్రితమే, అంటే సరిగ్గా 8 గంటలకు, రాత్రి 8 గంటలకి దాడి జరిగింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై దాడి జరిగిన తర్వాత భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎన్ని డ్రోన్ల దాడులు చేసినా వాటిని తిప్పికొట్టడమే కాదు, దాదాపు పాకిస్తాన్లోని 25 ప్రధాన నగరాలను టార్గెట్ చేసింది. భారత్ వైమానిక దళం టార్గెట్ చేసింది. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీ, పెషావర్, ఇలా ప్రతి నగరాన్ని టార్గెట్ చేసింది. ప్రధాని నివాసానికి కేవలం 20 కిలోమీటర్ల దూరం ఇస్లామాబాద్లో ప్రధాని నివాసం ఉంటుంది. ప్రధాని నివాసానికి, పాకిస్తాన్ ప్రధాని నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో కూడా బాంబుల దాడి జరిగింది. ఇక కరాచీలో అయితే ఆ పోర్టుపై పూర్తిగా 10 స్థానాల్లో, కరాచీ పోర్ట్ అనేది వ్యాపార వాణిజ్య కేంద్రం పాకిస్తాన్కి, అక్కడ పోర్టు మొత్తం ధ్వంసం అయిపోయింది. 1971లో ఎప్పుడైతే బంగ్లాదేశ్ విమోచన కోసం అప్పుడు భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగింది, ఆ సందర్భంగా మాత్రమే కరాచీ ఎయిర్పోర్ట్పై ఒకసారి దాడి జరిగింది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకి, దాదాపు 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ కరాచీ ఎయిర్పోర్ట్పై, కరాచీ పోర్టుపై దాడి జరగడం అనేది మనం చూడొచ్చు. ఖచ్చితంగా చాలా తీవ్రమైన నష్టం పాకిస్తాన్కు జరగబోతుందని మనకు కనిపిస్తుంది. ప్రధాని కూడా నివాసం నుంచి పారిపోయారు. ఆయన నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో దాడి జరగడంతో ఇక దగ్గరకు వచ్చేశారు. ఎక్కడ దాడి జరగచ్చు నివాసం మీద కూడా అనే ఉద్దేశంతో పాకిస్తాన్ ప్రధాని కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి సురక్షిత ప్రదేశానికి చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. పాకిస్తాన్లోని ప్రధాన నగరాలన్నీ భారత వైమానిక దళం దాడుల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. పాకిస్తాన్ మొత్తం అంధకారంలో వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశంలో కూడా ముఖ్యంగా బార్డర్లో, ఇండియాలో బార్డర్లో ఉన్న జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, ఆ రాష్ట్రాల్లో మాత్రం కొంత హై అలర్ట్ ప్రకటించారు. అక్కడ విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించారు. ఈవెన్ ఢిల్లీలో అయితే ప్రజల్ని బయటకు రావద్దు అని రెడ్ ఫోర్ట్ వద్ద అప్రమత్తత ఆదేశాలు కూడా జారీ చేశారు. ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్నాయి, ఐపీఎల్ మ్యాచ్ కూడా రద్దు చేశారు. ధర్మశాలలో ఈరోజు ఉన్న మ్యాచ్ రద్దు అయిపోయింది. అక్కడ నుంచి క్రికెటర్లను కూడా సురక్షితంగా రోడ్డు మార్గంలో, అక్కడ ఎయిర్పోర్ట్ని కూడా మూసేశారు కాబట్టి రోడ్డు మార్గంలో తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా కూడా ఒక ఏదైతే జరగకూడదని అంతర్జాతీయ సమాజం కానీ భారతదేశం కానీ కోరుకుందో అదే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక చిన్న తేడా ఏంటంటే ఇక్కడ భారత్ నుంచి జరుగుతున్న దాడులు, అంటే పాకిస్తాన్లోని ప్రధాన నగరాలపై దాడులు జరిగిన ఈరోజు, ఇంతకుముందు 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిగిన, కేవలం సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అక్కడున్న ఆర్థిక వాణిజ్య వ్యవస్థను దెబ్బకొట్టడం, లేదంటే ఉగ్రవాద శిబిరాలను దెబ్బతీయడం, పాకిస్తాన్ని కంట్రోల్కి తేవడం. అంటే పాకిస్తాన్ ఇలాంటి డ్రోన్ల దాడులు ఈరోజు కూడా పాకిస్తానే మొదలుపెట్టింది. మళ్ళీ జమ్మూ ఎయిర్పోర్ట్పై దాడి చేయడం కానీ, డ్రోన్లతో బార్డర్లో పీఓకే నుంచి, ప్రధానంగా పీఓకే నుంచే ఈరోజంతా కూడా పాకిస్తాన్ దాడులు చేస్తే, భారత్ మాత్రం పీఓకేకి సంబంధం లేకుండా పాకిస్తాన్లోని ప్రధాన నగరాల అన్నిటిపై దాడులకు దిగింది. ఆ దాడులకు దిగినా ఎక్కడ సామాన్య ప్రజలకు కానీ, సామాన్యులకు కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా. మనం చూస్తే కనుక ఇప్పటి వరకు భారత్ నుంచి ఏ దాడి జరిగినా కూడా అక్కడ సామాన్య పౌరులకు ఎలాంటి హాని లేకుండా మన అటాక్స్ ఉంటున్నాయి. బట్ అక్కడ నుంచి వచ్చి ఏ అటాక్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌరుల మీద జరుగుతుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే నేను అదే చెప్తున్నా జాన్సన్, భారత్ చేస్తున్న ప్రతి దాడి కూడా ఖచ్చితంగా ఒక టార్గెట్ చేస్తుంది. అది ఉగ్రవాద స్థావరమా, లేదంటే వ్యాపార వాణిజ్య కేంద్రమా టార్గెట్గా చేస్తుంది తప్పితే సామాన్య ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈ దాడులు అన్నీ జరుగుతున్నాయి. అయితే పాకిస్తాన్ మాత్రం అలా చేయట్లేదు. టార్గెట్ లేదు పాకిస్తాన్కి. కేవలం బార్డర్ నుంచి కాల్పులు జరుపుతుంది. బార్డర్లో ఉన్న సామాన్య ప్రజలకు చాలామందికి అక్కడ చనిపోయిన పరిస్థితి, ఇప్పటికి 10-15 మంది చనిపోయినట్లు సమాచారం అందుతుంది. సామాన్య ప్రజలు అక్కడ పాకిస్తాన్ ఇంకా విచిత్రం ఏంటంటే, భారత్ చేస్తున్న దాడులు పాకిస్తాన్ ఆర్మీపై కూడా చేయట్లేదు. కేవలం ఉగ్రవాద స్థావరాలు, లేదంటే కరాచీ మనం చూసాం కదా, పోర్టు, అట్లా వ్యాపార వాణిజ్య కేంద్రాలు, వాటిని దెబ్బతీయడం ద్వారా పాకిస్తాన్ కొంత కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి దాడులకు తెగబడదు అనేది భారత్ వ్యూహంగా కనిపిస్తుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఖచ్చితంగా ఎదురు దెబ్బ తీస్తుందని భారత్ ముందుగానే అంచనా వేసింది. ఎందుకంటే 9 ఉగ్రవాద స్థావరాలు, పీఓకేలో ఉన్న 5, పాకిస్తాన్లో ఉన్న మరొక 4, మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసిన తర్వాత దాదాపు 100 మంది వరకు చనిపోయినట్లు భారత్ అంచనా వేస్తుంది. ఉగ్రవాదులే వాళ్ళు కూడా. కాకపోతే దాని క్లారిటీ ఇంకా పాకిస్తాన్ ఇవ్వలేదు. అయితే ఈ దాడులకు ఖచ్చితంగా ప్రతిదాడి పాకిస్తాన్ నుండి ఉంటుంది అని భారత్ కూడా
అంచనా వేసి అప్రమత్తంగా ఉండడం వల్లే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డ్రోన్లతో దాడులు జరిగితే సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్ ఇక్కడ డిఫెన్స్లోకి వెళ్తుంది, అవసరమైతే అటాకింగ్ చేస్తుంది. 2 రకాల ఆయుధ సంపత్తి అనేది భారత్కు ఉంది. త్రివిధ దళాలు పూర్తి అప్రమత్తంగా ఉండడం. అజిత్ దోవెల్తో కొద్దిసేపటి క్రితమే అంటే ఈ దాడి జమ్మూ కాశ్మీర్పై దాడి జరగక ముందు ప్రధాని మోడీతో అజిత్ దోవెల్ భేటీ అయ్యారు. ఆ తర్వాత దాడి అయ్యాక కూడా మళ్ళీ అండ్ భేటీ అయ్యారు. కళ్యాణ్ గారు ఇప్పటి వరకు మనం ఏ దాడినైనా సరే సమర్థవంతంగా తిప్పికొడుతున్నాం. భారత యొక్క రక్షణ వ్యవస్థ కానీ ఎయిర్ డిఫెన్స్ గురించి మొత్తం చూసుకుంటే ఈ గొప్పతనం ప్రపంచానికి ఇప్పుడు తెలిసినట్టు అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఝాన్సీ రాణి, ఈ యుద్ధం వల్ల అంటే పాకిస్తాన్ చేస్తున్న కవ్వింపు చర్యల వల్ల భారత్ ఎప్పుడు యుద్ధాన్ని కోరుకునే దేశం కాదు. గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా కూడా యుద్ధానికి దూరంగా ఉండి శాంతి సామరస్యాల దిశగానే వెళ్ళే దేశం భారత్. అయితే పాకిస్తాన్ మాత్రం అక్కడ ఉగ్రవాద స్థావరాలను పెట్టుకుంది, భారత్పై కవ్వింపు చర్యలు చేస్తుంది, భారత్ను దెబ్బతీసే ప్రయత్నం ప్రతి సందర్భంలో చేస్తుంది. దీన్ని ప్రపంచానికి తేటతెల్లం చేయడంలో ఖచ్చితంగా ఈరోజు గత వారం రోజులుగా జరిగిన పరిణామాల్ని మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం కనిపిస్తుంది, ఇక్కడ భారత్ శక్తి సామర్థ్యాలు కనిపిస్తున్నాయి. భారత్ తలుచుకుంటే ఏమైనా చేయగలదనే ఒక ఇండికేషన్ కూడా ఇప్పుడు పంపినట్లయింది అంతర్జాతీయ సమాజానికి. ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. అమెరికా అగ్రరాజ్యం అమెరికా అంటాము, అంటే ప్రపంచానికి ఒక పెద్దన్న పాత్ర అమెరికా పోషిస్తూ ఉంటుంది. కాబట్టి అమెరికా కూడా రంగంలోకి దిగింది. ఈ 2 దేశాల మధ్య శాంతి చర్చలకు తాము మధ్యవర్తిత్వం వహిస్తామని కూడా కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేసింది. అటు యూరోపియన్ యూనియన్ కూడా రంగంలోకి దిగింది. అది కూడా రష్యా, యూరప్ మొత్తం ఆ ప్రాంతాల్లో యూరోపియన్ యూనియన్ ఏది చెప్తే నడుస్తుంది. కాబట్టి అటు యూరోపియన్ యూనియన్, ఇటు అమెరికా, అటు యుఎన్ఓ అన్ని రంగంలోకి దిగిన నేపథ్యంలో ఖచ్చితంగా పాకిస్తాన్ను మెడలు వంచైనా కంట్రోల్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే భారత్ శక్తి సామర్థ్యాలు కూడా పాకిస్తాన్కి అర్థమయ్యాయి. ప్రధాని నివాసానికి, ఇస్లామాబాద్లో ప్రధాని నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో బాంబు దాడి జరిగింది. అంటే భారత్ బాంబు దాడి చేయగలిగింది. అంటే భారత్ తలుచుకుంటే ప్రధాని నివాసం మీద దాడి చేయడం పెద్ద విషయం కాదు అనేది ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రధాని నివాసాన్ని టార్గెట్ చేయలేదు కాబట్టే 20 కిలోమీటర్ల దూరంలో దాడి జరిగింది. ఒక నిజంగా ప్రధాని నివాసాన్ని భారత్ టార్గెట్ చేస్తుంటే ఇప్పటికే ప్రధాన నివాసం నిలమట్టమయ్యేది. కాబట్టి లష్కర్ ఎ తోయబా లాంటి ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయాన్ని జవల్పూర్లో నిలమట్టం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కు ఒక కనువిప్పు కలిగే ఉంటుంది. కవ్వింపు చర్యలు బ్యాక్ ఎండ్ నుంచి కొంత ఇబ్బంది కలిగించే చర్యలు చేపడుతుందేమో కానీ యుద్ధానికైతే పాకిస్తాన్ కాలు దువ్వకపోవచ్చు, కంట్రోల్కి వస్తుందనే మనం చూడాలి. ఏదేమైనా ఇప్పుడు పాకిస్తాన్లోని 20-25 నగరాలు, ప్రధాన నగరాలు అన్నీ కూడా అంధకారం అయిపోయాయి. అక్కడ బాంబుల మూత మోగుతుంది. ఈ రాత్రి అంతా కూడా మనం ఇప్పుడే చెప్పలేము అక్కడ నష్టం ఎంత జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఏమయ్యారు, ఈవెన్ ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్లో కూడా ఎలాంటి పరిస్థితి ఉంది ఇప్పుడే మనం చెప్పలేకపోయినా ఖచ్చితంగా పాకిస్తాన్కి అయితే తీవ్ర నష్టం వాటిల్లినట్లుగా కనిపిస్తుంది. వాళ్ళు వేసిన యుద్ధ విమానాలు, 2 యుద్ధ విమానాలను కూల్చేశారు, డ్రోన్లను కూల్చివేశారు భారత సైనికులు. కాబట్టి భారత ఆయుధ సంపత్తి ముందు పాకిస్తాన్ కొంత వెనక్కి తగ్గే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. పాకిస్తాన్ ప్రధాని కూడా ఇప్పుడు ఎక్కడున్నారు, ఎక్కడ తలదాచుకున్నారు అనేది కూడా తెలియని పరిస్థితి. అండ్ కళ్యాణ్, ఇప్పటి వరకు మనం చూస్తే భారత సత్తా ఏంటో పాకిస్తాన్కి ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా సరే ఒక బాధితుల పాత్రను పోషిస్తుంది, భారత్ను ఒక దోషిగా నిలబెట్టడానికే ట్రై చేస్తూ ఉంటుంది. అయితే పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? కాళ్ళబేరానికి వస్తుందంటారా? ఖచ్చితంగా పాకిస్తాన్ భారత్ను ప్రతి సందర్భంలో కూడా దోషిగా చూపించే ప్రయత్నం చేసినా కూడా అంతర్జాతీయ సమాజం ఎప్పుడు కూడా పాకిస్తాన్ని సపోర్ట్ చేయలేదు. కేవలం భారత్ వల్ల భారత్ అగ్రరాజ్యంగా ఎదిగితే ఇబ్బంది అని భావించే చైనా, మన బార్డర్లో ఉన్న చైనా ఒక్కటి మాత్రమే పాకిస్తాన్కు బ్యాక్ ఎండ్లో కొంత సపోర్ట్ చేస్తుంది తప్పితే చైనా కూడా అగ్రరాజ్యంగానే మనం చెప్పాలి. చైనా సపోర్ట్ వల్లే పాకిస్తాన్ ఈ మాత్రమైనా మన మీద అటాక్ చేయగలుగుతుంది. నిజంగా చైనా సపోర్ట్ చేయకపోతే అసలు పాకిస్తాన్ యుద్ధానికి ఇలాంటి వాతావరణానికి కూడా రానిచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆర్థిక సంక్షోభం ఉంది. సింధు నదీ జలాలను దాదాపు 15 రోజులు 20 రోజుల క్రితం భారత్ ఆపేసింది. అక్కడ జలాల నీటి కొరత కూడా ఏర్పడింది. ఇప్పుడు అంధకారం అయిపోయింది, విద్యుత్ కొరత ఏర్పడింది. పాకిస్తాన్ అనేది చాలా దెబ్బతిన్న దేశంగానే ఇప్పుడు ఉంది వాస్తవానికి. కానీ కేవలం ఈ ఉగ్రవాద శిబిరాలను, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మాత్రమే వివిధ దేశాల నుంచి సహాయం తీసుకుంటుంది. చైనాకి భారత్కున్న కొంత గ్యాప్ అనేది అది పాకిస్తాన్ కూడా ఉపయోగపడుతున్న పరిస్థితి. ఏదేమైనా అంతర్జాతీయ సమాజం ముందు మాత్రం ఇప్పుడు పాకిస్తాన్ దోషిగా నిలబడింది. ఇటు భారత్తో యుద్ధం చేస్తూనే పాకిస్తాన్లో ఇంకొక విచిత్రమైన అనివార్యమైన పరిస్థితి ఏర్పడింది. అది BLO, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అని అక్కడ ఒక సైన్యం ఉంది. అది కూడా పాకిస్తాన్ సైన్యంపై దాడులు చేస్తుంది. అంటే అంతర్గత పోరు పాకిస్తాన్లో, ఇటు అంతర్గత పోరు ఉంది, ఇటు ఎక్స్టర్నల్గా ఇండియా నుంచి యుద్ధం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. పాకిస్తాన్ ఒక రకంగా తోక ముడవాల్సిన పరిస్థితే, కకావికలం అయిపోయిన పరిస్థితే కనిపిస్తుంది. తెల్లారితే కానీ పాకిస్తాన్ పరిస్థితి ఏందో మనం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే దాదాపు 20-25 నగరాలపై దాడులు జరిగినప్పుడు అక్కడ ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. దాని నుంచి కోలుకోవడానికి వాళ్ళకు కొంత సమయం పట్టచ్చు. ఒకే ఒకటి ఏంటంటే, మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, అణుబాంబు ఉంది, అణుబాంబు వేసేస్తే
భారతదేశం సగం ఖతం అవుతుంది. ఇలాంటి ఒక ప్రేలాపనలు మాత్రం ఎప్పటి నుంచో పాకిస్తాన్ చేస్తుంది. మరి అణుబాంబు దిశగా వెళ్తుందా, అసలు అణుబాంబు పాకిస్తాన్ దగ్గర ఉందా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. కాబట్టి యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్కు ఉన్న అల్టిమేట్ ఒక అణుబాంబు వాడే అవకాశం ఉంటుంది. ఆ విషయంలో కూడా భారత్ ఏం తక్కువ లేదు. ఆయుధ సంపత్తితో దాన్ని ఎదుర్కొనే అవకాశం మనకు కనిపిస్తుంది జాన్సెరాని. అదేవిధంగా కళ్యాణ్ మనం చూస్తే ఇప్పుడు మనం బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది భారత్. ఈ నేపథ్యంలో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేస్తుంది. త్రివిధ దళాధిపతులతో ప్రముఖ అధికారులంతా కూడా మాట్లాడుతున్నారు. ఈ మీటింగ్ ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఎలాంటి స్టెప్ భారత్ తీసుకోబోతోంది? పాకిస్తాన్ ఇప్పటికైనా తోక ముడుస్తుందా, లేదా భారత్ నెక్స్ట్ స్టెప్ తీసుకునే ఆప్షన్ అయితే పాకిస్తాన్ ఇవ్వబోతోంది? ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా ఆల్రెడీ త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. మనం చూస్తున్నాం అక్కడ డ్రోన్లను ఆర్మీ కూల్చేస్తుంది. ఈ విజువల్లో మనకు కనిపిస్తుంది ఆర్మీ. అది ఆల్రెడీ కరాచీ పోర్ట్ ని నేవీ నేలమట్టం చేసింది. అక్కడ 10 చోట్ల బాంబులు వేసి నేవీ దెబ్బతీసింది. మిగిలిన నగరాల్లో కూడా వైమానిక దళం పూర్తి స్థాయిలో అది కూడా దెబ్బతీసింది. చాలా మొత్తం అన్ని ప్రధాన నగరాలపై బాంబుల దాడి, డ్రోన్ల దాడితో. కాబట్టి ఆల్రెడీ త్రివిధ దళాలు రంగంలోకి దిగాయి. వాటికి అజిత్ దోవల్, మనం ఇంతకుముందే చెప్పుకుంటాం, అజిత్ దోవల్ ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రధానిగా రాజకీయంగా ఎంత చైతన్యవంతంగా, ఎంత యాక్టివ్గా పెర్ఫామ్ చేస్తారో ఆయనకు రక్షణ సలహాదారు అజిత్ దోవల్. అజిత్ దోవల్ దాదాపు 6-7 ఏళ్ల పాటు పాకిస్తాన్లో ఒక సీక్రెట్ ఏజెంట్గా పనిచేసి వచ్చాడు. పాకిస్తాన్ అణువు అజిత్ దోవల్కి తెలుసు. ఎక్కడ ఏం జరుగుతుంది, లాహోర్లో ఏముంటుంది, ఇస్లామాబాద్లో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరుగుతుంది, కరాచీలో ఏముంటుంది, ఇలాంటి పూర్తి సమాచారం తెలిసిన వ్యక్తి అజిత్ దోవల్. మోడీ పక్కన ఉన్నారు. అజిత్ దోవల్, మోడీ ఇద్దరే ఈ త్రివిధ దళాలకు ఇప్పుడు నాయకత్వం వహించి వాళ్ళని మోటివేట్ చేసి వాటిని ముందుకు పంపేది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరి వ్యూహాల్లో పాకిస్తాన్కి గుణపాఠం చెప్పేందుకే ఇప్పుడు కీలక సమావేశం జరుగుతుందని చెప్పొచ్చు. ఇందులో పూర్తిగా వాళ్ళకు త్రివిధ దళాలన్నిటికి కూడా మొదటి నుంచి కూడా మనది ఆయుధ సంపత్తి అనేది మనకు చాలా బలంగా ఉన్నప్పటికీ దాన్ని ఎక్కడ పెద్దగా వాడిన దాఖలాలు లేవు. మనం పెద్దగా 1991, మనం ఇంతకుముందే చెప్పినట్టు 71లో బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం అప్పుడు ఒకసారి యుద్ధం పాకిస్తాన్తో అనివార్యమైంది. ఆ యుద్ధంలో కూడా భారత్ గెలిచింది. ఆ తర్వాత కార్గిల్ వార్ 1999లో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు కార్గిల్ వార్ కూడా చాలా ఒక ప్రాంతానికే పరిమితమైన, అందులో కూడా సుదీర్ఘకాలం సాగినప్పటికీ అందులో కూడా భారత్ విజయం సాధించింది. ఇప్పుడు ఇది ఈ మధ్య కాలంలో, అంటే ఇప్పుడున్న జనరేషన్కి ఇది 3వ వారుగా మనం చూడాలి. ప్రధానమైన వారు కాకపోయినా కార్గిల్ వార్ కూడా ఇంపార్టెంట్, అందరికీ నోటెడ్. అది కూడా ఇప్పుడు ఇది కూడా యుద్ధంగానే మనకు కనిపిస్తుంది. యుద్ధంగా మారిపోయింది. ఈ వార్లో కూడా ఖచ్చితంగా భారత్ గెలిచే అవకాశం అయితే కనిపిస్తుంది జాన్సన్. అండ్ కళ్యాణ్, మనం చూస్తే ప్రధాని నివాసం దగ్గరలో భారత్ దాడి చేస్తుందంటేనే అనధికారికంగా భారత్ విజయం సాధించినట్టే అని ఖచ్చితంగా జాన్సన్. ఎందుకంటే 20 కిలోమీటర్ల రేడియస్ అంటే హైదరాబాదే మనకు 50 కిలోమీటర్ల రేడియస్ ఉంటుంది. అంటే హైదరాబాద్ లో బాంబు దాడి జరిగినట్టే. ప్రధాని నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఇస్లామాబాద్లో బాంబు దాడి జరిగింది. ఒకవేళ తలుచుకుంటే భారత వైమానిక దళం లేదా భారత ఆర్మీ ప్రధాని నివాసంపై దాడి చేయాలనుకుంటే, ప్రధానిని దెబ్బతీయాలి, చంపాలనుకుంటే ఆయన నివాసంపైనే దాడి చేసే వాళ్ళమని ఒక ఇండికేషన్ పంపారు. మేము ప్రధాని నివాసాన్ని టార్గెట్ చేయలేదు, ప్రధాని టార్గెట్ చేయలేదు. కాబట్టి 20 కిలోమీటర్ల దూరంలో బాంబేసి మాకున్న ఆయుధ సత్తా ఏంటో చూపించాం అనే ఒక ఇండికేషన్ భారత్ ఇచ్చినట్లయింది. అండ్ ఈ ఘటనతో భారత్ ఎప్పుడు కూడా యుద్ధం కోరుకోదు, రక్తపాతం కోరుకోదు అనే ఒక ఇండికేషన్ ప్రపంచం మొత్తం ముందు చూపించినట్టు మనం అనుకోవచ్చా కళ్యాణ్? ఖచ్చితంగా ప్రధాని నివాసానికి 20 కిలోమీటర్ల దూరంలో దాడి చేశామంటే ప్రధాని పై దాడి చేయడం పెద్ద విషయం కాదు. కానీ మేము చేయలేదు, మా ఉద్దేశం యుద్ధం కాదు, ప్రధానినో లేకుంటే అక్కడ పౌరులను చంపడం మా ఉద్దేశమే కాదు, కేవలం ఉగ్రవాదాన్ని అంతం చేయాలి. ఆ ఉగ్రవాదులు ఎవరైతే మాపై దాడులు చేస్తున్నారో, మనం ఇక్కడ చూసాం 26 మందిని ఊచకోత కోసారు. అక్కడ తల్లి ముందు, కొడుకుని, భార్య ముందు, భర్తని ఇలా కాల్చి చంపిన పరిస్థితి. అది మతం అడిగి మరీ చంపారు. అందుకే ఆపరేషన్ సింధూర్ మనం చూసాం కదా. ఎక్కడెక్కడైతే మహిళల బొట్టు చెరిపేశారో ఉగ్రవాదులు, వాళ్ళ ఉగ్రవాదులు నెరవేయడానికి ఆ సింధూర్ అనే పేరుతోనే ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి 9 ఉగ్రవాద స్థావరాలను నిలమట్టం చేసిన పరిస్థితి. ఆ తర్వాత పాకిస్తాన్ ఇలాంటి ప్రతీకార చర్యలకు పాల్పడుతుంది. కానీ ఖచ్చితంగా పాకిస్తాన్ ఈసారి మాత్రం వదిలిపెట్టకూడదు అని, పాకిస్తాన్ సంగతి ఏంటో చూడాలని చాలా, అంటే పబ్లిక్ నుంచి కూడా మనం చూస్తున్నాం. 140-150 కోట్ల మంది జనాభా కూడా అదే కోరుతున్న పరిస్థితి. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా పాకిస్తాన్కి పెద్దగా సపోర్ట్ రావట్లేదు. భారత్ చేస్తున్న చర్యలకు సపోర్ట్గా ఉన్నప్పటికీ యుద్ధం మాత్రం వద్దు అని ప్రపంచ దేశాలన్నీ కోరుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఖచ్చితంగా వెనక్కి తగ్గని పరిస్థితి, తగ్గాల్సిందే, ఎలాగైనా తగ్గాల్సిందే. చూడాలి రేపు ఉదయం వరకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఏం జరిగింది, పాకిస్తాన్లో ఎంత నష్టం జరిగింది, ఇండియాకి ఏం నష్టం జరిగింది అనేది రేపు ఉదయం వరకు తెలియవచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఒకటి జాన్సన్ ఖచ్చితంగా చెప్పొచ్చు, కేవలం పాకిస్తాన్కి తమ సత్తా ఏంటో చూపించే ప్రయత్నం భారత్ చేస్తుంది. యుద్ధాన్ని కానీ లేకుంటే అక్కడ రక్తపాతాన్ని కానీ భారత్ కోరుకోవట్లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం దుశ్చర్యగా, అంటే భారత్ చేస్తున్న చర్యల్ని ఏ రకంగా తిప్పికొట్టాలో తెలియక
వాళ్ళు సామాన్య జనంపై ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ పిఓకే అంటే దొంగదారిలో వస్తుంది. దొంగదారిలో బార్డర్లో ఎవరుంటే వాళ్ళని కాల్ చేస్తున్నారు. సామాన్య ప్రజలకు కూడా కాల్పులు జరుపుతున్నారు. కాబట్టి ఇది ప్రజలను రక్షిస్తూ తమ భారతదేశ ప్రజలను రక్షించడంతో పాటు పాకిస్తాన్కి కూడా గుణపాఠం చెప్పే దిశగానే భారత సైన్యం, అదేవిధంగా నావికాదళం, వైమానిక దళం అన్ని కూడా కదులుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అండ్ కళ్యాణ్, మనం చూస్తే ఇది ఒక అనఫీషియల్ వార్ అని మనం చెప్పొచ్చు. ఒకవేళ అఫీషియల్ వార్ కనుక డిక్లేర్ అయితే పాకిస్తాన్ భారత్ ముందు నిలవగలదా? నిలవగలిగితే ఎన్ని డేస్ వరకు భారత్తో సమతొగుతుంది? ఇప్పుడే చెప్పిన దాని ప్రకారం చాలా మంది రక్షణ రంగ నిపుణులు కూడా చెప్తున్నారు 3-4 రోజుల కంటే పాకిస్తాన్ యుద్ధం చేయలేదు భారత్తో. అణుబాంబు అనేది ఒక న్యూక్లియర్ బాంబు అనేది ఒకటి అమ్ముల పొదిలో అస్త్రంగా చెప్తున్నారు. కానీ నిజంగా న్యూక్లియర్ దాడి అనేది జరిగితే అది భారతదేశానికే కాదు ప్రపంచానికే అది ఒక ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే న్యూక్లియర్ దాడి ఈ రోజు భారతదేశం మీద చేసిన వాళ్ళు రేపు అమెరికా మీద చేయొచ్చు, ఇంకో తర్వాత ఇంకెవరి మీద చేయొచ్చు. కాబట్టి న్యూక్లియర్ బాంబు అనేది పాకిస్తాన్ దగ్గర లేదు అనేది ఒక చాలా మంది అభిప్రాయం. ఒకవేళ ఉండి అది దాడి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్పై ఒక రకంగా యుద్ధం ప్రకటించే అవకాశం ఉంటుంది. న్యూక్లియర్ దాడి దాకా వెళ్ళకపోవచ్చు. ఒకవేళ నిజంగా ఇలాంటి యుద్ధమే జరిగితే పాకిస్తాన్ ఒక 1 వీక్ కంటే ఎక్కువ భారత్ ముందు, భారత్ ఆయుధ సంపత్తి ముందు, భారత్ టెక్నాలజీ ముందు కూడా నిలిచే అవకాశం లేదు. కేవలం చైనా సహకారం అనేది పాకిస్తాన్కు కొంత అడ్వాంటేజ్గా మారే అవకాశం ఉంటుంది. చైనా కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ ఒక ఉగ్రవాద దేశంగా ప్రపంచ దేశాలన్నీ చూసిన పరిస్థితుల్లో చైనా కూడా కొంత వెనక్కి తగ్గే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఝాన్సీ అండ్ కళ్యాణ్, దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ టైం అని చెప్పేసి భారత పౌరులందరూ కూడా అంటున్నారు. పీఓకేని పనిలో పనిగా తీసేసుకోవాలి, అది మనదే అని చెప్పేసి ప్రతి ఒక్కరి నినాదంగా కనిపిస్తోంది. ఈ సిచ్యువేషన్ లో భారత్ ఆ స్టెప్ ఆ దిశగా ముందుకెళ్తుందంటారా? పీఓకేని స్వాధీనం చేసుకుంటుందా? ఖచ్చితంగా ఇప్పుడు ఇంత టెంపో పెరిగిన తర్వాత పిఓకేని స్వాధీనం చేసుకోవడం ద్వారానే పాకిస్తాన్కు గట్టి గుణపాఠం చెప్పినట్లు అవుతుంది. యుద్ధం చేయకపోయినా, పాకిస్తాన్ దెబ్బతీయకపోయినా కనీసం మన పిఓకేని మనం తీసుకోగలిగితే అది పాకిస్తాన్పై ఒక పెద్ద విజయంగానే చూడాలి. అంటే మోడీ ప్రభుత్వం కానీ బీజేపీ కానీ మొదటి నుంచి కూడా, అంటే బీజేపీ ఐడియాలజీ కూడా, అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు ఆ పార్టీలకు అతీతంగా అంతా మనం చూసాం. ఇంతకుముందే రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద శాంతి ర్యాలీ జరిగింది హైదరాబాద్లో ఆపరేషన్ సింధూర్కు అనుకూలంగా. అంటే ఇలాంటి కార్యక్రమాలు బీజేపీ సీఎంలు, బీజేపీ నేతలు చేస్తుంటారు. అలాంటిది ఇక్కడ బీజేపీకి పూర్తి బద్ద వ్యతిరేకి కాంగ్రెస్ సీఎం ఉన్నారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అంటే అన్ని పార్టీలకు అతీతంగా ఈ వ్యవహారంలో అన్ని ఒకటయ్యాయనే ఒక ఇండికేషన్ ఉంది. కాబట్టి పీఓకేని స్వాధీనం చేసుకోవడానికి కూడా ఇది సరైన సమయం. అన్ని పార్టీలు కూడా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అలా స్వాధీనం చేసుకోవడం ద్వారా మానసికంగా, అంటే ఈ యుద్ధం రేపటితో ఆగిపోయినా ఈ ఫైట్ అనేది పాకిస్తాన్పై విజయం సాధించినట్లే మనం చెప్పుకోవచ్చు. అండ్ పాకిస్తాన్కి ఇప్పటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో కాల్ చేసి మొట్టికాయలు వేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక చాలు, మీరు వెనక్కి తగ్గాలని చెప్పి సూచించారు కదా. సో ఇప్పటికీ కూడా మాకు యుద్ధం వద్దు అని అఫీషియల్గా అనౌన్స్ చేస్తోంది. బ్యాక్లో మాత్రం దొంగ దెబ్బ తీస్తూనే ఉంది, డ్రోన్స్తో అటాక్ పాల్పడుతోంది. ఎలా చూడొచ్చు? ఈ పాకిస్తాన్ ఆగుతుందా, లేదా కాలబేరానికి వస్తుందా, లేకపోతే ఇలా దొంగదారిన వెళ్తూనే ఉంటుందా యుద్ధంలో? ఇప్పుడు కాదు ఝాన్సీ రాణి, చాలా ఏళ్ల నుంచి కూడా పాకిస్తాన్ ఇదే పని చేస్తుంది. యుద్ధం వద్దు, యుద్ధానికి మేము సిద్ధంగా లేము, యుద్ధం చేయమని బయటకు చెప్తూ వెనుక దొడ్డిదారిలో ఇలాంటి అటాక్లు ఉగ్రవాదులు చేశారని ఒకసారి చెప్తుంది. ఆ దాడి మాకేం సంబంధం, పాకిస్తాన్కి సంబంధమే లేదు, ఉగ్రవాదులు దాడి చేస్తే మాకేంటి అని ఒకసారి అంటుంది. ఆ దాడి చేసిన ఉగ్రవాదులకు షెల్టర్ ఇస్తుంది తీసుకెళ్ళి. ఎక్కడ కూడా ఆ ఉగ్రవాదుల దాడిని పాకిస్తాన్ ఖండించదు. ఇలా రకరకాల గేమ్లు ఆడుతూ పాకిస్తాన్ ఇప్పటిదాకా గడుపుతూ వచ్చింది. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ, మీరు అన్నట్టు అమెరికా నుంచి, యూరోపియన్ యూనియన్ నుంచి, యుఎన్ఓ నుంచి అన్ని రకాలుగా ఒత్తిడి పాకిస్తాన్పై వస్తుంది. ఈవెన్ చైనా సహకరిస్తుంటే చైనాపై కూడా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే మనం చూసాం చైనా అమెరికా మధ్య ఒక వాణిజ్య వార్ అనేది ఒకటి జరుగుతుంది, వాణిజ్య పరంగా వార్ జరుగుతుంది. కాబట్టి అమెరికా కూడా చైనాపై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. పాకిస్తాన్కి మద్దతు ఇస్తే ఇంకా చైనాకు భారత్కి మధ్య కూడా గ్యాప్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. చైనా మార్కెట్కి, వాణిజ్య పరంగా చైనా మార్కెట్కి ఎక్కువ భారతే కీలకమైన కేంద్రం. చైనా ఉత్పత్తులను భారత్ నిషేధిస్తే ఖచ్చితంగా అది చైనాపై ఇబ్బంది పడే అవకాశం ఉంది. పాకిస్తాన్తో పెద్దగా చైనాకు వచ్చేది ఏం లేదు. కాకపోతే భారత్ ఒకవేళ వాణిజ్య పరంగా మాత్రం చైనాపై ఏదైనా బ్యాన్ చేస్తే అది చైనాకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి చైనా కూడా ఇప్పటివరకు కొంత బ్యాక్ ఎండ్లో సహకరిస్తున్నా కొంత వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాలు అన్ని ఒత్తిడి వల్ల పాకిస్తాన్ కూడా ఇప్పటికే ఆర్థికంగా కుదేలైపోయింది. అది ఈ బాంబుల దాడి, ఈరోజు 20-25 నగరాలపై జరిగిన బాంబుల దాడి అనేది పాకిస్తాన్ ఇంకా ఆర్థికంగా చితికిపోయేలా చేస్తుంది. అటు సింధు నది నుంచి నీరు రాకపోవడం కూడా ఇబ్బందికర అంశమే. అండ్ కళ్యాణ్, మీరు చెప్పినట్టు ఇప్పుడు పాకిస్తాన్ ఆర్థిక పరంగా చూసుకుంటే 250 రూపాయలు పెట్టి ఒక డజన్ అరటిపళ్ళు తినాల్సినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆ దేశంలో ఉంది. అలాంటి పరిస్థితిలో పైకి మాత్రం యుద్ధం కావాలి అని చెప్పేసి ఉగ్రవాదులకి పెంచి పోషిస్తూ ఉంది
ప్రభుత్వం పోయేటటువంటి ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఈ నేపథ్యంలో అటు సొంత ఇంట్లోనే శత్రువులు క్రియేట్ అవుతున్నారు అనే ఒక వాదన అయితే వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో పాక్ ప్రభుత్వం నేల కొలబోతోంది, సొంత ప్రజలే వాళ్ళపై దుమ్మెత్తిపోయిపోతున్నారు ఖచ్చితంగా అనేటటువంటి ఒక ఝాన్సీ గారు. వాదన ఎందుకంటే వినిపిస్తోంది. ప్రభుత్వం అనేది ప్రజల్ని సంక్షేమాన్ని, ప్రజా సంక్షేమాన్ని, ప్రజలకు కావాల్సిన సౌకర్యాల్ని, వాళ్ళకి తిండి, ముఖ్యంగా ఆహార ధాన్యాలు అవి ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఆహార కొరత లేకుండా చూసినంత వరకే ప్రజలు ప్రభుత్వానికి గౌరవిస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్లో ప్రజలకు మీరు చెప్పినట్లు 250 రూపాయలు పెడితే డజన్ అరటిపండ్లు వచ్చే పరిస్థితి, అటు నీటి కొరత, ఇటు విద్యుత్ కొరత, అటు రవాణా సౌకర్యాలకు ఇబ్బంది. ఇప్పుడు బాంబుల దాడితో అక్కడ మొత్తం నీలమట్టం అయిపోయాయి. కరాచీ పోర్ట్ అంతా 10 నౌకల్ని నీలమట్టం చేశారు. అక్కడ కరాచీ పోర్ట్ ఇప్పుడు పనిచేయకుండా అయిపోయింది. అంటే 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడే దానిపై దాడి జరిగింది. ఈ పరిస్థితుల్లో అక్కడ ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు చాలా దెబ్బతింటాయి. పాకిస్తాన్ అనే దాంట్లో పెద్దగా ఆడ టెక్నాలజీ కానీ, లేకుంటే సాంకేతిక నైపుణ్యం కానీ, అక్కడ ఉన్న జనానికి పెద్దగా టెక్నాలజీకి వాడుకునే అవకాశాలు కానీ పెద్దగా లేవు. కేవలం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే మిగిలిన దేశాలకు ఆ ఉగ్రవాదం ద్వారా బెదిరిస్తూ రకరకాలుగా చేస్తూ ఏదో పాకిస్తాన్ గడుపుతుంది. అదొక్కడే ఉగ్రవాదం అనే దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో రోజులు చేయలేదు. కాబట్టి మీరు అన్నట్టు అక్కడ ప్రభుత్వానికి కూడా ఇప్పుడు ఇబ్బందే. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి ఉంది. భారత్ దాడులు అనేది ఖచ్చితంగా ఇదే కంటిన్యూ చేస్తుందని మనం చెప్పకపోయినా, పాకిస్తాన్ దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా తిరగబడడానికి భారత్ సిద్ధంగా ఉంది అని ఈరోజు దాడి ద్వారా చెప్పింది. ఎందుకంటే జమ్మూ ఎయిర్పోర్ట్పై డ్రోన్ దాడి చేస్తే ఆ డ్రోన్లు అన్నింటినీ నిర్వీర్యం చేయడం, జెట్ విమానాలను కూల్చేయడంతో పాటు పాకిస్తాన్ నగరాలపై దాడికి దిగింది. అంటే తమ వైఖరి ఏంటి చెప్పకనే భారత్ చెప్పేసింది. కాబట్టి పాకిస్తాన్ వెనక్కి తగ్గే అవకాశమే కనిపిస్తుంది. అండ్ కళ్యాణ్, మనం చూస్తే ఇప్పుడు పాకిస్తాన్ కి సంబంధించి చైనా ఒక ఫ్రెండ్ అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మనం భారత పాక్ మధ్య అనఫిషియల్ వార్ అనేది ఒకటి కొనసాగుతోంది. ఈ టైంలో చైనా ఏమైనా అటాక్ చేసే అవకాశాలు ఉన్నాయా? చైనా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తామని ఎప్పటి నుంచో చెప్తూ వస్తుంది. సో పాకిస్తాన్ లాగా దొంగ దెబ్బ కొట్టే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? భారత ప్రభుత్వం ఏ విధంగా అలర్ట్ అవుతుంది? అంటే ఖచ్చితంగా ఝాన్సీ రాణి చైనా అంత దొంగ దెబ్బ అంటే ఆ కొట్టే రకమైన నేచర్ ఉన్న దేశమే అది అయినప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా చేసే అవకాశం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే పాకిస్తాన్కు ఏ రకంగా కూడా ఎక్కడి నుంచి కూడా మద్దతు లేదు, కేవలం చైనా నుంచి తప్ప. అదే భారత్ చైనా సంబంధాలు దెబ్బతిన్నా, లేకుంటే భారత్ చైనా యుద్ధం జరిగినా ఒకవేళ ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. కేవలం చైనా, పాకిస్తాన్ రెండు మాత్రమే. ఇంకా రెండు దేశాలు ఏమైనా వస్తే రావచ్చు సపోర్ట్, కానీ మ్యాక్సిమం ఆ రెండు దేశాలు, ఈవెన్ ముస్లిం దేశాలు కూడా చాలా వరకు పాకిస్తాన్ కంటే ఇండియా చేస్తున్న వైఖరి, ఇండియా చేస్తున్న విధానాన్నే సపోర్ట్ చేసే పరిస్థితి. ఎందుకంటే పాకిస్తాన్లో సామాన్య పౌరులకు కానీ, లేకుంటే ఒక మతాన్ని టార్గెట్ చేసి కానీ ఇండియా దాడులు చేయట్లేదు. కేవలం ఉగ్రవాదులపై దాడులు చేస్తుంది. ఉగ్రవాదులపై దాడిని ఏ దేశమైనా ఖండిస్తుంది. ఎవరైనా ఉగ్రవాదులపై దాడి చేయాలనే కోరుకుంటాయి. కాబట్టి ఉగ్రవాదంపై దాడిని, మతాంపై దాడో, దేశంపై, ఈవెన్ పాకిస్తాన్పై దాడిగానో కూడా భారత్ చెప్పట్లేదు. కేవలం ఉగ్రవాదులను మేము దాడి చేస్తున్నాం, ఉగ్రవాదులు మమ్మల్ని టార్గెట్ చేశారు, మాకు 26 మంది అమాయకులను, టూరిస్టులను కాల్చి చంపారు, కాబట్టి మేము దాడి చేశామని చెప్తుంది. కాబట్టి ఒకవేళ చైనా పాకిస్తాన్కి ఇంకా మద్దతు ఇచ్చి యుద్ధంలోకి దిగినా మిగిలిన దేశాలన్నీ ఇటువైపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొంత అంటే ఇక థర్డ్ వరల్డ్ వార్ దిశగానే అది పోయే అవకాశం ఉంటుంది. అండ్ మరోవైపు మనం చూసుకుంటే ఇప్పటికే త్రిశూల వ్యూహం అని చెప్పొచ్చు. అటు నేవీ పరంగా దెబ్బతీసాం, ఆర్మీ పరంగా దెబ్బతీసాం, ప్రధాని నివాసం దగ్గర వరకు వెళ్ళి దాడులు చేయగలిగామంటే భారత పౌరేంటో ఈ పాటికే ప్రపంచానికి అర్థమైపోయి ఉండాలి. ఈ టైంలో అది ఆర్థికంగా కుదేలైపోయింది. దాని నుంచి బయటకు రావాలంటే ఎంతవరకు టైం పట్టొచ్చు? అంటే పోగొట్టుకోవడానికి పాకిస్తాన్ దగ్గర ఇప్పటివరకు ఏం లేదు, బట్ పైకి మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఈ ఓవర్ యాక్షన్ ఎంతవరకు ఉంటుంది? ఖచ్చితంగా పాకిస్తాన్కి మళ్ళీ అంతర్జాతీయ సమాజమే అండగా నిలిస్తే తప్ప కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే అక్కడ మనం చూసాం, అక్కడ దేశ అధ్యక్షులను ఇమ్రాన్ ఖాన్, ముషారఫ్ ఇలాంటి వాళ్ళను, బెంజీర్ భుట్టో, నవాజ్ షరీఫ్ ఇలాంటి వాళ్ళనే దేశం నుంచి తరిమికొట్టే సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే అక్కడ ఉన్న జనం కూడా కొంత అగ్రెసివ్ మోడ్లో ఉంటారు. ఇప్పుడు ఈ వార్ వల్ల, లేకుంటే యుద్ధం వల్ల, ఈ వాతావరణం వల్ల వాళ్ళ ఉపాధి అంతా కరువై వాళ్ళకు తిండి తినడానికి దొరకని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు, అక్కడున్న దేశాధినేతపైనే దాడులు చేసే పరిస్థితి ఉంటుంది. అక్కడ వ్యవస్థ మీదనే దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఆర్మీపై కానీ, లేదంటే దేశాధ్యక్షునిపై కానీ దాడులు జరుగుతుంటాయి. కాబట్టి దీన్ని అడ్డుకోవాలంటే అక్కడున్న ప్రజల్ని కాపాడుకోవడమే ఇప్పుడు వాళ్ళ ముందున్న కర్తవ్యం. భారత్కి ఖచ్చితంగా తలొగ్గాల్సిందే. వాళ్ళు చేసింది తప్పు కాబట్టి దాన్ని ఒప్పుకోవాల్సిందే. అంతర్జాతీయ సమాజం ముందు తమ పని తాము చేసుకుంటాం, యుద్ధానికి సిద్ధంగా లేమనే ఇండికేషన్ వాళ్ళు ఇవ్వాల్సిందే. అలా ఇచ్చే అవకాశమే మనకు కనిపిస్తుంది. ఈ దొంగ దెబ్బలు కొడుతుంటే మాత్రం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భారత్ ఈరోజు మాత్రం చెప్పకనే చెప్పేసింది. ఈరోజు అసలు ఊహించని విధంగా దాడులు, పాకిస్తాన్లోని 20-25 నగరాలపై ఏకకాలంలో దాడులు అనేవి అసలు పాకిస్తాన్ కూడా ఊహించి ఉండదు. ప్రధాని నివాసానికి 20 కిలోమీటర్ల వరకు కూడా బాంబు దాడులు జరుగుతాయని వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేసి ఉండరు.
కాబట్టి కొంత తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది ఝాన్సీ రాణి. అండ్ కళ్యాణ్, మనం ఇప్పుడు చూస్తున్న దాని ప్రకారం పాక్ దుశ్చర్య ఇది అని చెప్పేసి ప్రపంచం ముందు భారత్ నిల్చోబెట్టేసింది. ఇంతకు ముందు అయితే విక్టింగ్ కార్డు ప్లే చేసి నాకు అప్పులు కావాలని చెప్పేసి దేశం కోసం, దేశ ప్రజల కోసం అని చెప్పేసి ఎక్కిన ప్రతి ప్రధాని అప్పులు తీసుకొచ్చుకోవడం, కట్టకుండా పెంచుకోవడం చేస్తూ ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి అయితే ఆ సిచ్యువేషన్ కూడా ఉండదు. కాబట్టి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటి? ఆకలి చావులు తప్పవా? ఖచ్చితంగా ఆకలి చావులు తప్పవు. పాకిస్తాన్ నిజంగానే అంటే ఇక యుద్ధం, ఉగ్రవాదం అన్నిటిని పక్కన పెట్టి వస్తే భారత్ ఎంత గొప్పదంటే దాన్ని శత్రు దేశంగా కాదు పక్క దేశంగానే చూస్తుంది. కాబట్టి మళ్ళీ భారతే పాకిస్తాన్కి అండగా నిలిచినా పెద్ద ఆశ్చర్యం లేదు. అన్ని పక్కన పెట్టి మేము మీతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తామని చెప్తే భారతే పాకిస్తాన్ ఆదుకోవడానికి కూడా ముందుకొచ్చేంత విశాల హృదయం భారతదేశానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్కి అంతర్జాతీయ సమాజమే అండగా నిలవాలి. అప్పులు పుట్టే అవకాశం కూడా లేదు. చైనా కూడా నిజంగానే ఈ యుద్ధం కొంతవరకు సపోర్ట్ చేసి ఇండియాని దెబ్బతీయాలనుకున్నా ఇది మొత్తం ముగిసిన తర్వాత చైనా కూడా పాకిస్తాన్కి అంత అండగా ఉండే దేశం కాదు. ఎందుకు కాదంటే చైనా వర్తక వాణిజ్యం ఏదైనా కూడా ఇండియాలో చైనా వస్తువులు కొన్నప్పుడే ఆ చైనా అనేది బలంగా ఉంటుంది. ఇండియా చైనా వస్తువులను బ్యాన్ చేస్తే ఖచ్చితంగా అది ఇబ్బందికర అంశంగానే ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ కోలుకోవడానికి కొంత సమయం అయితే పట్టే అవకాశం కనిపిస్తుంది ఝాన్సీ రాణి. అండ్ కళ్యాణ్, మనం చూస్తే కనుక మోదీ అజిత్ దోవల్ను భేటీ అయ్యారు. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా మీరు చెప్పినట్టు పరిస్థితిని నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పాక్ ఎలాంటి దొంగ బుద్ధులు చేసినా సరే, దొంగ బుద్ధులకు పాల్పడినా సరే దాన్ని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా తిప్పికొట్టేలా ఒక ప్రణాళిక అక్కడ కూర్చుని వాళ్ళైతే ప్రిపేర్ చేస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్, ఈ మీటింగ్ని మనం ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా మొదటి నుంచి కూడా ప్రధాని మోడీ ఇలాంటి విషయంలో అంటే ఇది కొంచెం నేషనలైజ్ ఇష్యూ, ప్రజలంతా దీన్ని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం చూసాం ఆపరేషన్ సింధూర్ రోజు కూడా ఆ రాత్రంతా మోడీ నిద్రపోకుండా ఆపరేషన్ సింధూర్ని వార్ రూమ్లో కూర్చొని పర్యవేక్షించారు అజిత్ దోవెల్తోనే కలిసి. అజిత్ దోవెల్ లాంటి ఒక వ్యూహకర్త మోడీ పక్కన ఉండడం అనేది ఖచ్చితంగా అది భారతదేశానికి కూడా ఒక మంచి సంకేతం, మంచి శుభ పరిణామంగా చెప్పాలి. పాకిస్తాన్లో గతంలో ఆయన గూఢచారిగా పనిచేసి వచ్చిన వ్యక్తి, ఆయన ఎంగేజ్లో అక్కడ గూఢచారిగా ఉన్నారు. దాదాపు 6 ఏళ్ల పాటు పాకిస్తాన్లో ఎవ్వరికి చిక్కకుండా దొరకకుండా తిరిగిన అజిత్ దోవెల్ ఆయన పాకిస్తాన్ గురించి అనుమానం తెలిసిన వ్యక్తి. ఆయనతో ఇప్పుడు భేటీ అయ్యారు. ఖచ్చితంగా ఆ సెక్యూరిటీ మనం చెప్పాము ఇంతకుముందే, జమ్మూ కాశ్మీర్ కానీ, పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, ఈ బార్డర్ స్టేట్లన్నింటిలో కూడా కొంత సెక్యూరిటీ పెంచాలని ఆదేశాలు ఇచ్చారు, హై అలర్ట్ చేశారు. అక్కడ ఉన్న విద్యా సంస్థలకు కూడా సెలవులు ప్రకటించారు. ఢిల్లీలో కూడా హై అలర్ట్ ఇచ్చారు, ప్రజలు ఎవరు బయటకు రావద్దని చెప్పారు. ముఖ్యంగా నిన్ననే మనం చూసాం హైదరాబాద్, వైజాగ్లో కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు. అంటే సైరన్ వినిపించినప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ ఇళ్లలోనే ఉండాలి, బయటకు రావద్దు. ఆ సైరన్ అనేది ఒక ప్రమాద సంకేతానికి చిహ్నంగా ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేసే దిశగా కూడా కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. యుద్ధం వచ్చినా, ఒకవేళ పాకిస్తాన్ బాంబుల దాడి చేసినా ప్రజలు మాత్రం నష్టపోవద్దు, ప్రజలకు ఇబ్బంది కలగొద్దు అనే ఒక వ్యూహంలో మాత్రం భారత కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇంత అర్ధరాత్రి వేళ కూడా అజిత్ దోవెల్ ప్రధాని మోడీ భేటీ అయ్యి దీనిపై చర్చిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఇంకా కంటిన్యూ అవుతుందనే వాళ్ళు అంచనా వేస్తూ ఉంటారు. ఎందుకంటే పాకిస్తాన్ని అంత ఈజీగా నమ్మరు. అజిత్ దోవెల్కి పాకిస్తాన్ వైఖరి పూర్తిగా తెలుసు. పాకిస్తాన్ ఎప్పుడు ఏ రకంగా అప్రమత్తంగా ఉంటే దొంగ దెబ్బ కొడుతుందో అనే ఆలోచన కూడా వీళ్ళకు ఉంది. ఇప్పుడు నిన్ననే చూసాం మనం, నిన్న మాక్ డ్రిల్ ఈవినింగ్ పెట్టారు, ఉదయం దాడులు చేశారు 9 ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సింధూర్లో భాగంగా. జనరల్గా మాక్ డ్రిల్ ఈ రోజు పెడితే నెక్స్ట్ డే దాడులు అవుతాయి. ఆ రకమైన మైండ్ సెట్ పాకిస్తాన్ పెట్టి వ్యూహాత్మకంగానే కొంత ముందు దాడులు చేయడం వల్లే ఆ 9 నిలమట్టమయ్యాయి ఉగ్రవాద స్థావరాలు. ఈరోజు కూడా ముందు పాకిస్తాన్ ప్రేరేపించిన దాడి, ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ 25 పాకిస్తాన్ నగరాలపై కూడా ఏకకాలంలో దాడులు చేయడం, కరాచీ పోర్టుపై 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడు దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఇది భారత ఆయుధ సంపత్తిని, త్రివిధ దళాల సత్తాని ప్రపంచానికి పరిచయం చేసిన అంశంగానే మనం చూడాలి. అండ్ కళ్యాణ్, మనం చూస్తే భారత్ దెబ్బకి తల్లడిల్లిపోతుంది పాకిస్తాన్. మరోవైపు బలూచిస్తాన్ కూడా ఇదే సరైన టైం అని చెప్పేసి దాడులకు దిగుతోంది. పాకిస్తాన్ తట్టుకోగలదా? ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇంతకుముందే చెప్పినట్లు ఇంటర్నల్గా బలూచిస్తాన్తో ఎప్పటి నుంచో పోరాటం ఉంది. ఇప్పుడు వాళ్ళు కూడా తెగబడుతున్నారు. అక్కడ వాళ్ళు సైన్యంపై దాడులు చేస్తున్నారు, వాళ్ళ సైన్యంపై వాళ్ళే దాడులు చేసుకుంటున్నారు. మనమైనా భారతదేశమైనా కేవలం అక్కడ ఉన్న వ్యాపార వాణిజ్య కేంద్రాలని లేకుంటే ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేస్తుంటే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం అక్కడ సైన్యంపై దాడులు చేస్తుంది. అంటే ఆ సైన్యం బలూచిస్తాన్తో పోటీ చేయాలా, వాళ్ళతో ఫైట్ చేయాలా, లేదంటే భారత్తో ఫైట్ చేయాలా అర్థం కాని పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్మీ కూడా కొంత గందరగోళంలో పడిపోయిందని చెప్పొచ్చు. ఏదేమైనా పాకిస్తాన్కి ఇది ఒక బ్యాడ్ టైంగా చూడాలి. అంటే వాళ్ళు చేసుకున్నదే, వాళ్ళు చేసుకున్నది వాళ్ళ దాకే వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా తాము తవ్వుకున్న గోతులో తామే పడే పరిస్థితిలో ఇప్పుడు పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ ప్రజలు కూడా కొంత షాక్లో నెట్టింది. అక్కడ ప్రభుత్వ వ్యవస్థ కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. యుద్ధం జరిగినా జరగకపోయినా పాకిస్తాన్కి మాత్రం ఇది ఒక దుర్దినంగానే చెప్పాలి.
అండ్ మనం ఇప్పుడు జరిగే మీటింగ్ గురించి మాట్లాడుకుంటే కనుక సరిహద్దుల్లో సెక్యూరిటీని పెంచాలని కూడా ఒక ఆదేశాలు జారీ అయ్యాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ఈ వార్ అనేది ముదురబోతుందా, లేకపోతే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు కాలబేరానికి పాకిస్తాన్ రాబోతుందా? ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని అనలైజ్ చేసి ఏం జరగబోతుంది? అంటే ఝాన్సీ రాణి నిన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్కి చెప్పాయి దానికి కౌంటర్ అటాక్ చేయొద్దు. ఆపరేషన్ సింధూర్ 9 ఉగ్రవాద స్థావరాలపైనే భారత్ దాడి చేసింది. మీ ప్రజలపై కానీ, అంటే పాకిస్తాన్ ప్రజలపై కానీ, ప్రభుత్వంపై కానీ, ఆర్మీపై, ఈవెన్ ఆర్మీపై కూడా దాడి చేయలేదు. ఎవ్వరికి నష్టం కలగలేదు. కాబట్టి దీనికి ప్రతీకార దాడులు మీరు చేయొద్దు. ఉగ్రవాద స్థావరాలపైనే భారత్ దాడి చేసిందని పాకిస్తాన్ చెప్పాయి. చెప్పినా కూడా పాకిస్తాన్ కొంత సైలెంట్గా ఉన్నట్టే ఉండి జమ్మూ ఎయిర్పోర్ట్పై దాడి చేసింది. అక్కడ బార్డర్లో కాల్పులు జరుపుతుంది. బార్డర్లో డ్రోన్ల ద్వారా దాడులు చేస్తుంది. యుద్ధ విమానాలను వాడింది. అక్కడ 2 యుద్ధ విమానాలను కూడా కూల్చేసింది. భారత ఆర్మీ కూల్చేసిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్ బార్డర్లోనే చేస్తుంది దాడులు. బార్డర్ వరకే వస్తుంది. భారతదేశంలోకి వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. కాబట్టి ఆ బార్డర్లో సెక్యూరిటీ పెంచారు. ముఖ్యంగా రాజస్థాన్ దాదాపు 1000 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది పాకిస్తాన్కి. 1000 కిలోమీటర్లు అంటే చాలా పెద్ద బార్డర్. ఆ బార్డర్ అంతా కూడా ఇంకా అప్రమత్తమై పీఓకే అదేవిధంగా బార్డర్లో సైన్యాన్ని మోహరించడం, కొంచెం ఎక్కువ సైన్యాన్ని అక్కడికి పంపడం, అప్రమత్తంగా ఉంచడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఆ దిశగానే ప్రధాని మోడీ, అజిత్ దోవల్ మీటింగ్ త్రివిధ దళాలకు అలాంటి ఆదేశాలు ఇచ్చినట్లు మనకు కనిపిస్తుంది. ఝాన్సీ రాణి అండ్ కళ్యాణ్, మనం చూస్తే పాకిస్తాన్ దుశ్చర్య గురించి ప్రపంచానికి చెప్పేసింది భారత్. ఈ టైంలో అంతర్జాతీయంగా ఏమైనా పనిష్మెంట్ పాకిస్తాన్కి ఇవ్వబోతుందా, ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా అంటే పాకిస్తాన్ చేసుకునే చర్యలు, ప్రతి చర్యలు ఎలా ఉంటాయి, ఏ రకంగా ఉండబోతుంది అనే దానిపై డిపెండ్ అయ్యే మిగిలిన కంటిన్యూటీ అనేది ఉంటుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ కంట్రోల్ తెచ్చేందుకు మాత్రం మిగిలిన అన్ని దేశాలను భారత్ తన వైపు తిప్పుకొని ఆ దేశాలతో కూడా పాకిస్తాన్పై ఒత్తిడి తెప్పించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చైనాని కంట్రోల్లో తెచ్చే ప్రయత్నం కూడా కొంత జరిగే ఛాన్స్ ఉంది. అండ్ కళ్యాణ్, మనం చూసుకుంటే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు సాంబా చొరబాటుకి మన భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఉన్నాయి. దాన్ని ధీటుగా ఎదుర్కొంటున్నాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు? మీరన్నట్టు ఇది మరింత ముదరబోతుందా? మన భారత సైన్యం ఎలా దాన్ని ఎదుర్కోబోతోంది ఫర్దర్గా? ఖచ్చితంగా అంటే జమ్మూ కాశ్మీరే పాకిస్తాన్కి, అంటే పాకిస్తాన్ ఎంటర్ అవ్వడానికి కానీ, దాడులు చేయడానికి కానీ జమ్మూ కాశ్మీరే ప్రధాన పాయింట్గా ఉంటుంది. ఎందుకంటే పీఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ కొంత పాకిస్తాన్కు బలం ఉంటుంది. ఆ కాశ్మీర్లో కొంత పార్ట్ని పాకిస్తాన్ ఆక్రమించింది. ఆ పార్ట్లో పాక్ సైనికులు కానీ, పాక్ మోహరింపు కానీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచే ఇండియాలోకి ఎంట్రీ కావడం కానీ, దాడులు చేయడం కానీ ఏదైనా పాకిస్తాన్ ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ పీఓకే నుంచే చేస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచే ఇప్పుడు చొరబాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాన్ని మన ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. కాబట్టి పాకిస్తాన్ తూకం ముడిచే అవకాశం ఉంది. తెల్లారి వరకు కూడా, ఉదయం వరకు కూడా ఈ యుద్ధం అనేది ఇలా కాల్పులు అనేవి జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఝాన్సీ రాణి అంటే మన భారత్ చూసుకుంటే ఇప్పటికే మెయిన్ ప్లేసెస్ ని కూడా టార్గెట్ చేసి పౌరులకు ఎలాంటి నష్టం లేకుండా అటాక్ చేసి ఒక గట్టి వార్నింగ్ ఇచ్చింది. తనని తాను కాపాడుకుంటూనే శత్రు దేశంపై విరుచుకుపడింది. భారత్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? అంతకు మించి ముందుకు వెళ్ళబోతుందా? ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ స్థావరాలు పాకిస్తాన్లో ఉన్నాయా? ఖచ్చితంగా ఇప్పుడు ఈ పాకిస్తాన్ చేసే యాక్షన్ ఏదైతే ఉంటుందో దానికి రియాక్షన్గానే భారత్ ప్రతిసారి కూడా అట్లానే రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ బార్డర్ నుంచి సైనికులు ప్రవేశించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అక్కడ ముందు ఆర్మీని మోహరించి అక్కడ నుంచి తరిమి కొట్టే పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత మిగిలిన నగరాలపై కూడా దాడులకు మరింత వ్యూహాత్మకంగా టార్గెటెడ్గా దాడులు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఝాన్సీ రాణి అంటే మరోవైపు చూసుకుంటే ఇప్పుడు ఎక్కడికక్కడ కూడా భారత రక్షణ వ్యవస్థ పాక్ని అల్లాడిస్తోంది. ఏదైనా సరే నింగి నేల అన్న తేడా లేకుండా అసలు పాకిస్తాన్కి సంబంధించి రక్షణ వ్యవస్థ బలం ఎంత, భారత బలం ఎంత? కంపారిటివ్లీ భారత్ పాకిస్తాన్ రక్షణ వ్యవస్థ విషయంలో చూస్తే భారత్లో 25% ఆయుధ సంపత్తి కానీ, ఆయుధ సత్తా కానీ, సైన్యం కానీ, బలం కానీ పాకిస్తాన్కు లేదు. కేవలం పాకిస్తాన్ ఏంటంటే ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు న్యూక్లియర్ బాంబ్ వేస్తాం, న్యూక్లియర్ బాంబ్ మా దగ్గర ఉంది అని చాలా ఏళ్ళ నుంచి చెప్తూ వస్తున్న పరిస్థితి. ఒక న్యూక్లియర్ బాంబ్ అనేది పక్కన పెడితే పాకిస్తాన్తో అంటే అంతర్జాతీయ సమాజం కూడా యుద్ధం కోరుకోదు. ఏ 2 దేశాల మధ్య కూడా యుద్ధం కోరుకోదు. కాబట్టి అటు పాకిస్తాన్కు యుద్ధం వద్దని చెప్తుంది. యుఎన్ఓ లాంటి సంస్థలు, ఐక్యరాజ్య సమితి కూడా ఇండియాకు యుద్ధం వద్దని చెప్తుంది. ఇండియా తాము యుద్ధానికి సిద్ధంగా లేము, కేవలం పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదాన్ని మాత్రమే అణిచివేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం, అణిచివేస్తామని ఇండియా చెప్తుంది. అంటే ఉగ్రవాదాన్ని అణిచివేయకండి ఏది కూడా చెప్పే అవకాశం లేదు. కాబట్టి ఆ ఉగ్రవాదం వల్ల ప్రధానంగా ఎదురవుతున్న ఇబ్బంది ఇండియాకే. కాబట్టి పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాల సంఖ్య కానీ, లేకుంటే అక్కడ ఉన్న మ్యాన్ పవర్, ఆర్మీ, నేవీ, వీళ్ళ మ్యాన్ పవర్ కానీ మనతో కంపేర్ చేస్తే 25% కూడా అక్కడ లేదు. కానీ వాళ్ళు దానిపైన డిపెండ్ అయ్యి కొంత మూర్ఖంగా భారత్తో దాడులకు సిద్ధపడుతుంటారు. ప్రతిసారి యుద్ధానికి కాలు దువ్వేది పాకిస్తానే.
వాళ్ళని నిర్వహించేందుకే భారత్ యుద్ధంలోకి దిగుతుంది. ఈసారి మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ కొంత ఎదురు దెబ్బ తగలొచ్చు. మళ్ళీ యుద్ధం చేయాలంటే ధైర్యం కూడా రాకుండా పోయే పరిస్థితి కూడా పాకిస్తాన్‌కి రావచ్చు ఝాన్సీ రాణి. అండ్ కళ్యాణ్ ఒకసారి మనం పెహల్గామ్ ఇష్యూని కూడా అబ్జర్వ్ చేస్తే ఒక ఊచకోత అని చెప్పొచ్చు. సాధారణ పౌరులు వాళ్ళ మీదే అటాక్ జరిగింది. అమ్మ కళ్ళ ముందు కావచ్చు, భార్య కళ్ళ ముందు కావచ్చు, బిడ్డల కళ్ళ ముందు కావచ్చు 26 మంది ప్రాణాలు కోల్పోయారు. బట్ మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా అక్కడ చేసింది ఓన్లీ ఉగ్ర స్థావరాల మీదే. కానీ పాకిస్తాన్ ఆర్మీ అధికారులు వాళ్ళ కార్యక్రమాలకి హాజరవ్వడం, బాధపడడం, అలాగే వాళ్ళని కలవడము, త్వరగా కోలుకోవాలని కోరుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు, ఎలా చూడొచ్చు? అండ్ ఎందుకు పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలని నాశనం చేస్తే పాకిస్తాన్ ఉగ్రవాదులు మేము పోషించట్లేదని చెప్తోంది, బట్ ఇలాంటి కార్యక్రమాలకు దిగుతోంది? దీన్ని ఎలా చూడొచ్చు? ఓపెన్ సీక్రెట్ ఝాన్సీ రాణి, పాకిస్తాన్ ఉగ్రవాదం ముసుగులోనే ఉగ్రవాదాన్ని అడ్డం పెట్టుకొని అది అంతో ఇంతో కంటిన్యూ అవుతుంది. ఒక దేశంగా కానీ ఒక ప్రభుత్వంగా కానీ ఉగ్రవాదుల మద్దతుతో ఉగ్రవాద సంస్థల సహకారంతోనే పాకిస్తాన్ గడుస్తుంది. అది ఎంత ఉగ్రవాదాన్ని తాము పెంచి పోషించడం లేదని చెప్పినా కూడా ఉగ్రవాద స్థావరాలు ప్రతి నగరంలో ఉన్నాయి పాకిస్తాన్లో. అది అందరికీ, ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు. ఎక్కడ దాడులు జరిగినా, ఎక్కడ ఉగ్రవాద మూలాలు కనిపించినా దానికి పాకిస్తాన్తో లింక్ ఉంటుంది. ఇక్కడి వాళ్ళే అక్కడ దాడులు చేస్తుంటారు. కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ట్విన్ టవర్స్ కూల్చేశారు. మన బొంబాయిలో 24 అటాక్ చేశారు. ఈ నేపథ్యంలో అన్ని హైదరాబాద్లో గోకుల్ చాట్ లాంటి కాడ, లుంబిని పార్క్ లాంటి అటాక్లలో కూడా పాకిస్తాన్ ప్రమేయం ఉంది కదా. ఖచ్చితంగా పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తేనే ప్రపంచ దేశాలన్నీ శాంతియుతంగా ఉంటాయనే అభిప్రాయం చాలా దేశాల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదులపై దాడి చేయడాన్ని, ఉగ్రవాద స్థావరాలపై దాడి చేయడాన్ని ఏ ప్రపంచ దేశం కూడా అందుకే తప్పుపట్టలేదు, ఇంక్లూడింగ్ అమెరికా కూడా. పాకిస్తాన్ రియాక్ట్ కావద్దని కూడా సూచించింది. కాబట్టి ఖచ్చితంగా పాకిస్తాన్లో ఉగ్రవాద మూలాలు ఉన్నాయి, ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ మట్టు పెడితేనే ఇండియాకి కొంత పీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో చాలా రోజుల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడున్న ప్రజలు, ఇండియాలో ఉన్న ప్రజలు కూడా పాకిస్తాన్ ఎప్పుడు దాడులు చేస్తుందో తెలియక బార్డర్లో ఉన్నారు. కాబట్టి పీఓకేకు నియర్ బై ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పీఓకే స్వాధీనమైన పాకిస్తాన్ను కకావికలం చేసినా, కోలుకోలేని దెబ్బతీసినా అది భారత్కి ఖచ్చితంగా మంచి రోజులు వచ్చినట్లే చెప్పొచ్చు. అండ్ కళ్యాణ్, మనం ఒకసారి చూసుకుంటే కనుక పలు సందర్భాల్లో నిపుణులు కూడా చెప్పిన విషయం ఏంటంటే, ఒక చిన్న సైకిల్ ని కూడా ప్రిపేర్ చేసే టెక్నాలజీ అండ్ బుర్ర ఉన్న వాళ్ళు పాకిస్తాన్ లో లేరని చెప్పారు. ఏదైనా సరే చైనా మీద ఆధారపడి దిగుమతి చేసుకోవాల్సినటువంటి సిచ్యువేషనే. అదే విధంగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఆయుధ సంపత్తి ఏదైతే ఉంటుందో కొన్ని తుప్పు పట్టిపోయాయని కూడా అప్పట్లో వైరల్ అయింది. ఇది ఎంతవరకు నమ్మచ్చు అంటారు? ఖచ్చితంగా, అంటే పాకిస్తాన్ ఆర్థికంగా కుదేలైపోవడం చాలా ఏళ్ళ నుంచి జరుగుతుంది. గతంలో ఉన్నంత స్ట్రాంగ్ పాకిస్తాన్ లేదు ఇప్పుడు వాస్తవానికి. కాకుంటే చైనా, మీరు అన్నట్టు చైనా నుంచి వస్తున్న సహకారమే పాకిస్తాన్ ఇక్కడ దాకా తీసుకొచ్చింది. అంటే భారత్పై ఈ మాత్రం డ్రోన్గా దాడి చేయాలన్నా చైనా ఇచ్చిన ఆయుధ సంపత్తి అది, దాని ద్వారానే చేస్తుంది. పాకిస్తాన్లో ఎలాంటి టెక్నాలజీ కానీ అంత కొంత మ్యాన్ పవర్ అక్కడ ఉంది. సైనికులు మాత్రం సుశిక్షితులు, వైమానిక దళం కానీ నావికా దళం కానీ ఇండియాలో ఉన్నట్టే అక్కడ కూడా ఉన్నప్పటికీ వాళ్ళ సంఖ్య కానీ వాళ్ళ ఆయుధ సంపత్తి కానీ చాలా తక్కువ. యుద్ధానికి దాదాపు పాకిస్తాన్ ముందుకు ఇంకా ముందు కొనసాగించే అవకాశం అయితే లేదు. అండ్ మనం చూడొచ్చు, ఇప్పటి వరకు భారత్కి సంబంధించి ఏ పర్సన్ అయినా పాకిస్తాన్లో పట్టుబడితే ఇంకా అంతే చిత్రహింసలు మాత్రం చేయడం గ్యారంటీగా ఉంటుంది. అండ్ ఇప్పటికే భారత్కి జైసల్మేర్లో దానికి సంబంధించి ఒక పైలట్ కూడా సజీవంగా పట్టుబడ్డారు. దాన్ని మనం ఎలా చూడొచ్చు? ఈ విధంగా అయినా సరే పాకిస్తాన్ కాలబేరానికి వస్తుందా? ఇప్పటివరకు జరిగిన దాడుల్ని ఆపేసి మళ్ళీ సంయమనం పాటిస్తాం, సారీ చెప్పడం లాంటివి ఏమైనా జరుగుతుందా? భారత్ పాకిస్తాన్కి ఉన్న తేడా అదే. పాకిస్తాన్లో ఏ ఇండియన్ పట్టుబడ్డా మళ్ళీ వెనక్కి వచ్చిన దాఖలాలు చాలా తక్కువ. అభినందన్ లాంటి ఒకరిద్దరు కొన్ని సందర్భాల్లో వెనుకకొచ్చారు, అదే అంతర్జాతీయ సమాజం ఒత్తిళ్లతో. కానీ ఇండియాలో పాకిస్తాన్ వాళ్ళు చాలామంది పట్టుబడతారు. ఇక్కడ పాకిస్తాన్ వీసాలతో ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఎవరికి ఎలాంటి హాని తలబెట్టకుండా పంపించిన ఘనత భారతదేశానికి ఉందని చెప్పొచ్చు. అది ఘనత అంటే భారతదేశం ఉన్న సహనాన్ని అసలు చేతగానితనంగా కొన్ని సందర్భాల్లో పాకిస్తాన్ తీసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పట్టుబడ్డ సైనికుడిని కూడా వదిలేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే యుద్ధ ఖైదీగానే చూస్తారు ఆయన తప్పితే, ఆయన భారతదేశంపై అంటే పాకిస్తాన్ యుద్ధ ఖైదీగానే భావిస్తారు. కాబట్టి ఆయన వదిలేస్తారు. కానీ పాకిస్తాన్లో ఆ పరిస్థితి వస్తే మాత్రం ముప్పు తిప్పలు పెట్టి మీరు అన్నట్లు ఇబ్బందులకు గురి చేసి చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడ సైనికులను, మన వైమానిక దళాన్ని, నావికా దళాన్ని దొరకబట్టి చంపిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పాకిస్తాన్కి ఇప్పుడు ఈ పరిస్థితి మనం చూస్తున్నాం అక్కడ బార్డర్లో. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ మాత్రం యుద్ధాన్ని ఇంకా కొనసాగిస్తుందని చాలామంది అనుకోవట్లేదు. దొంగ దెబ్బ తీసే ప్రయత్నం మాత్రం ఉంది. కాబట్టి భారతదేశం అందుకే బార్డర్లో సైన్యాన్ని అప్రమత్తం చేశారు, అక్కడ ఫోర్స్ని ఇంకెక్కువ పెంచారు. కాబట్టి బార్డర్ నుంచి పాకిస్తాన్ని ఎంటర్ కాకుండా చూసే ప్రయత్నం జరుగుతుంది. ఇది అధికారికంగా అనధికారికంగా అని చెప్పకపోయినా
ఖచ్చితంగా యుద్ధం జరుగుతున్నట్లే మనం చూడాలి దీన్ని. ఈ యుద్ధానికి ముగింపు అనేది పాకిస్తాన్ చేతిలోనే ఉంటుంది. ఖచ్చితంగా పాకిస్తాన్ కవ్వించినన్ని రోజులు భారత్ ఎంతకైనా తెగించేందుకు రెడీగా ఉందనే ఒక సంకేతాలు ఆల్రెడీ మోడీ అజిత్ దోవల్ మీటింగ్లో ఇచ్చారు. త్రివిధ దళాలకు కూడా సంకేతాలు ఇచ్చారు, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. కాబట్టి ఇంకా ఉదయం వరకు కూడా ఈ దాడులు కొనసాగే అవకాశం ఉంది. అండ్ కళ్యాణ్, ఇదే దాడి ఉదయం వరకు కాదు, ఇంకా ముదిరే ఛాన్స్ ఉంటే కనుక ఇప్పటికే పక్కలో బల్లెంలా తయారైంది బలూచిస్తాన్. గతంలో మనకు తెలుసు బంగ్లాదేశ్కి భారత్ ఏ విధంగా హెల్ప్ చేసిందో, అలాగే భారత్కి బలూచిస్తాన్ సపోర్ట్గా ఉంటుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? భారత్కి బలూచిస్తాన్ సపోర్ట్ ఉన్నా లేకున్నా పాకిస్తాన్ మాత్రం బలూచిస్తాన్ దెబ్బతీస్తుంది అది. ఎందుకంటే ఎప్పటి నుంచో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ ఒకటి చాలా స్ట్రాంగ్గా ఉంది. అది ఆ సైన్యాన్ని టార్గెట్ చేసి దాడులు చేస్తుంది ఈ రోజు కూడా. అంటే ఈ సమయంలో భారత్ పాక్ యుద్ధం జరుగుతున్న సమయంలో బలూచిస్తాన్ కూడా రంగంలోకి దిగిందని మనం చెప్పాలి. వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు పాకిస్తాన్ దెబ్బతీసేందుకు ప్రయత్నం చేస్తారు కాబట్టి అది పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. అండ్ కళ్యాణ్, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏ దారి దొరకని పాకిస్తాన్కి దొంగ దారి ఎత్తుక్కోవడం ఎప్పుడు కూడా అలవాటే మనం చూస్తూ ఉంటాం. ఏది కుదిరినప్పుడు ఆత్మాహుతి దాడికి పాల్పడే అవకాశం ఉంది ఆర్మీ మీద అనే ఒక నిఘా సమాచారం కూడా హెచ్చరిస్తూ ఉన్న నేపథ్యంలో మన భారత్ ఎలాగ అప్రమత్తంగా ఉండాలి? 2-3 ఝాన్సీ రాణి ఇక్కడ ఒకటి ఆత్మాహుతి దాడులు ఆర్మీపై బార్డర్లో దిగే అవకాశం. రెండోది స్లీపర్ సెల్స్, ప్రధానంగా అంటే హైదరాబాద్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయని కొంత ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఎవరు ధృవీకరించట్లేదు. ఇక్కడ ఎలాంటి స్లీపర్ సెల్స్ లేవని చెప్తున్నారు. అక్కడక్కడ కొంతమంది స్లీపర్ సెల్స్ ఉంటే మాత్రం వాళ్ళ ద్వారా కూడా కొంత అంతర్గతంగా భారత్కి ఇబ్బంది తప్పకపోవచ్చు. అంటే దానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ భారత్ది కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అమెరికా తర్వాత భారత్ ఇంటెలిజెన్స్ వ్యవస్థనే మనం ప్రామాణికంగా తీసుకోవాలి. ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికీ ఐడెంటిఫై చేశారు. మనం చూసాం పాకిస్తాన్ పౌరులు అంటే పాస్పోర్ట్తో ఇండియాకు వచ్చిన పౌరులను కూడా వెనక్కి పంపేశారు. ఆల్రెడీ వెళ్ళిపోమని పంపించేశారు. ఇంకెక్కడైనా ఎక్కడన్నా దొరికితే కూడా వాళ్ళని ఖచ్చితంగా పంపించేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్, వైజాగ్ ఈ 2 నగరాలపై కొంచెం ఉగ్ర నీడలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇంకా అలర్ట్గా పోలీస్ వ్యవస్థ కూడా యంత్రాంగం కూడా ఉంది. హైదరాబాద్ ప్రధానంగా ఇక్కడ ఆర్మీ వ్యవస్థ కూడా చాలా ఉంది. కంటోన్మెంట్ ఏరియాలో, తర్వాత లంగర్ హౌస్ ప్రాంతంలో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ చాలా అప్రమత్తంగా ఉండే అవకాశం హైదరాబాద్లో ఉంది. మీరు అన్నట్టు ఆత్మాహుతి దాడులో విషయంలో మాత్రం కొంత ఇంకా కేర్ఫుల్గానే ఇండియా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కళ్యాణ్.